హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిరియాల రసం తయారు చేసుకుందాం. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు చక్కగా ఇలా మిరియాల రసం పెట్టుకోండి. నోటికి చక్కగా పుల్లగా బాగుంటుంది. అలాగే ఈ రసం మనం వేడివేడిగా తిన్నామంటే రైస్లో చాలా బాగుంటుంది. కడుపులో హాయిగా ఉంటుంది. చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చక్కగా ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు 1/2 టీ స్పూను, మిరియాలు స్పూను, అలాగే 4 వెల్లుల్లి రేకలు, జీలకర్ర 1/4 టీ స్పూను, ఇవన్నీ కలిపి రోట్లో వేసుకొని దంచుకుందాం. రోట్లో వేసుకుని దంచుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. రసం మిక్సీలో వేసామనుకోండి, రోట్లో వేసిన దంచిన టేస్ట్ రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు రోలు లేనప్పుడు మిక్సీలో వేసుకోండి, కానీ అప్పుడప్పుడు చక్కగా ఇలా దంచి చేసుకుంటే మనకి రసం టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇలా బరగ్గా దంచుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కారం 1/4 టీ స్పూన్, పసుపు కొద్దిగా కరివేపాకు, కల్లుప్పు, కొత్తిమీర కాడలు వేసుకోండి, రసం టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఈ రెండు కూడా కట్ చేసుకోవాలి. మనం రసం ఏ గిన్నెలో చేసుకుంటున్నామో అదే గిన్నెలో ఇవన్నీ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిరియాలు దంచుకున్నాం కదా, ఇది కూడా కొద్దిగా వేసుకుని కొద్దిగా పోపులో పుంజుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి బాగా నలిపి ఇలా పిసుకున్నట్టు కలుపుకోవాలంటే ఈ టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసాం కదా, ఇందులోంచి మనం వాటర్లా రావాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా చేతితోటి పిసుకాలి. ఇలా చేతితో పిసుకుతేనే రసం టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం చక్కగా ఇవన్నీ పిసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. ఇలాగ చేతి ఇలా వడగట్టి చింతపండు రసాన్ని వేసుకుందాం. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులో నీళ్ళు పోసుకుందాం. మనకి రసం ఎంత కావాలో అన్ని నీళ్ళు పోసుకుందాం. పోసుకుని ఒకసారి ఇలా చేతితో కలుపుకొని ఉప్పు అయి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ని హైలో పెట్టుకొని మరిగించుకుందాం. ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని గరిటని ఇలా చారు గిన్నెలో పెట్టుకుందాం. ఇలా పెట్టడం వలన పొంగకుండా చక్కగా మరుగుతుంది. ఈ రసాన్ని చక్కగా మరగపెట్టుకోండి. బాగా మరిగితేనే రుచి బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఒక 3-4 నిమిషాలు మరిగించుకుందాం బెల్లం వేసిన తర్వాత. చూడండి, రసం చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఆయిల్ మరుగుతుంది. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగా మనం మిరియాలు అవి దంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని వేపుకుందాం. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోని ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకొని పోపును వేపుకుందాం. పోపు చక్కగా వేగిపోయింది కదా, ఈ పోపుని మనం రసంలో కలుపుకుందాం. ఇలా రసంలో వేసుకుని వెంటనే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా మనం రసం పోపు వేసిన తర్వాత మూత పెట్టుకోవడం వల్ల స్మెల్ అయిపోకుండా చక్కగా ఉంటుంది. చక్కగా ఇలా కలుపుకుందాం. వేడిగా మన రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.